నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మంజీస్ హాస్టవర్డ్. ఈరోజు నేను మీకు 2024కి ఇయర్లీ రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మనకి ఒకళ్ళ మీద ఓవర్గా కోపం వస్తూ ఉంటుంది. అంటే ఎవరన్నా మనకు నమ్మక ద్రోహం చేసినప్పుడు మనకి ఓవర్గా కోపం వస్తుంది కదా. అప్పుడు వాళ్ళని ఇప్పుడు బి అని ఉన్నారనుకోండి, వచ్చి ఒకళ్ళని ఎప్పుడూ కోపంగా మాట్లాడుతూ వాళ్ళని హర్ట్ చేస్తూ ఉంటారు. కానీ బీకి వచ్చి వాళ్ళని ఎదుర్కొనే శక్తి లేదు వాళ్ళకి. కానీ మనసులో మాత్రం వీళ్ళు బాగా బాధపడాలి, వీళ్ళు బాధపడ్డం నేను చూడాలి అనుకుంటా ఉంటారు కదా. అలాంటప్పుడు వీళ్ళిద్దరు చనిపోతే నెక్స్ట్ బర్త్డే ఎలా పుడతారంటే, బి వచ్చి మదర్గా, వచ్చి సన్గా పుడతారు. ఆ సన్ కూడా మెంటల్లీ రిటార్డెడ్, అంటే అబ్నార్మల్ చైల్డ్గా పుడతారు. అప్పుడు వాడు బాధపడేది ఈ అమ్మ చూస్తూ ఉంటుంది లైఫ్ లాంగ్ కదా. అది మీకు పనిష్మెంటే. అందుకని మీకు ఎవరి మీదన్నా కోపం ఉంటే వాళ్ళని క్షమించేసేయండి ఈ జన్మలోనే. అదే బెటర్. ఆ కర్మ అంతటితో కట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు ప్రొలాంగ్గా మీ వెంట రారు. మీరు పాజిటివ్గా అనుకున్న, ఇప్పుడు ఒక మనిషి నాతో ఇంకో జన్మలో కూడా వీళ్ళతో నేను ట్రావెల్ చేయాలి, మీరు ఎవరన్నా ఎక్కువ ప్రేమిస్తుంటే అది అనుకుంటారు కదా, వీళ్ళు ఇంకో జన్మలో కూడా నాతో ట్రావెల్ చేయాలి అనుకుంటారు. అదే మీరు హేట్ చేసే వాళ్ళని కూడా, వాళ్ళు కూడా మీకు తెలియకుండానే మీతో ట్రావెల్ చేస్తారు వచ్చే జన్మలో. వాళ్ళు మీ వెంట రాకుండా ఉండాలంటే వాళ్ళని ఈ జన్మలోనే క్షమించేసేయాలి మీరు. ఓకే. మీ ముందు ఒక భూమి ఉందనుకొని ఊహించుకోండి. ఒక ఎర్త్ ఉంది. ఆ ఎర్త్ని మీరు రెండు చేతులతో బ్లెస్ చేయండి. ఆ ఎర్త్ని విత్ అంటే పింక్ అండ్ గోల్డ్ కలర్ లైట్ పంపిస్తా. ఆ ఎర్త్ని బ్లెస్ చేయండి. ఆ ఎర్త్లో ఉండేవాళ్ళు అందరూ, మీ ఊర్లో ఉండేవాళ్ళు, మీ దేశం, వరల్డ్ ఫుల్లా ఉండేవాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళందరూ మనశ్శాంతితో ఉండాలని ఆశీర్వదించండి ఆ ఎర్త్ని. మీరు కూడా ఆ ఎర్త్లో ఒక భాగం కనుక ఆటోమేటిక్గా మీరు ఎంత ప్రేమని ఇస్తున్నారో అంత డబల్గా మీకు రిటర్న్ వస్తుంది. ఓకే. ఇలాగా ప్రతిరోజు చేయండి. ఆ ఎర్త్లో ఉండే వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, అండ్ సంతోషంగా, వాళ్ళు అనుకున్న పనులన్నీ అనుకూలంగా జరగాలి, ఆరోగ్యంగా ఉండాలి. అట్లాగంతా అనుకోండి. తప్పకుండా అదంతా మీకు రిటర్న్ వస్తుంది. ఇలాగ అందరినీ క్షమించడం, అన్కండిషనల్ లవ్ ఉండడం వలన మీ హెల్త్ బాగుంటుంది అండ్ మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇయర్లీ రీడింగ్కి వెళ్తామా? హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తులారాశి వాళ్ళకి 2024 ఇయర్లీ రీడింగ్ చూస్తాం. తులారాశి వాళ్ళు ఎయిర్ సైన్. వీళ్ళు మంచి కమ్యూనికేటర్స్ అండ్ బిజినెస్ పర్సన్స్. అండ్ తులారాశి వచ్చి వీళ్ళకి 2024 ఎలా ఉందో చూస్తాం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ లిబ్రాస్. అండ్ 2024 మొత్తం మనం కొడితే 8 వస్తుంది. 8 అంటే అది శని భగవాన్ నెంబర్. ఈయన వచ్చి మనం ఎంత డిసిప్లైన్గా, క్రమశిక్షణగా మన పనులు చేస్తూ ఉంటే మనకు అంత మంచి ఫలితాలు ఇస్తారు. మీరు మంచి చేస్తే మీకు గిఫ్ట్ ఇస్తారు, బ్యాడ్ చేస్తే మీకు పనిష్మెంట్ ఇస్తారు, అలాగనమాట. ఇప్పుడు తులారాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ లెవెల్ ఎలా ఉంటుందో చూస్తాం. ఫస్ట్ తులారాశి వాళ్ళకి 2024లో హెల్త్ ఎలా ఉంటుంది. హెల్త్, కెరియర్ అండ్ రిలేషన్. ఓకే. హెల్త్ ఎలా ఉంది? మీకు ఇప్పుడు దాకా మీరు ఏమేమైతే బ్యాడ్ హ్యాబిట్స్ మీకున్నాయో అవన్నీ తీసేస్తారు. అంటే ఏదైతే మీకు హార్మ్ చేస్తుందో, ఇప్పుడు ఏదన్నా ఒక వ్యసనం లాగుంటే అదంతా వదిలేస్తారు, కట్ ఆఫ్ చేసేస్తారు. నెగిటివ్ థింగ్స్ని అంతా, మీ చుట్టూ ఉండే నెగిటివ్ థింగ్స్ని, నెగిటివ్ ఫుడ్ హ్యాబిట్స్ని అంతా కట్ ఆఫ్ చేసేసి మీ ఆరోగ్యం మెరుగుపరచుకోవాలనుకుంటారు. అండ్ కెరియర్ ఎలాగుంది? చాలా బాగుంది. మీ చుట్టూ ఉండేవాళ్ళు మీతో ప్రేమతో బాగా సహకరిస్తారు. అండ్ రిలేషన్షిప్ లెవెల్లో హార్ట్ బ్రేక్ అవుతుంది. మై గాడ్, రిలేషన్షిప్ లెవెల్లో హార్ట్ బ్రేక్ అవుతుంది తులారాశి వాళ్ళకి. సో బీ కేర్ఫుల్. మీకు ఏదో నమ్మక ద్రోహం ఎదురవుతూ ఉంది. ఓకే. ఇప్పుడు 2024లో తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం.
హార్ట్ బ్రేక్ అయినప్పుడు మనం స్టక్ ఎనర్జీలో ఉండకుండా అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోయేదానికి చూడాలి. ఎందుకంటే స్టక్ ఎనర్జీలో ఉండేమంటే మనం చాలా డిప్రెషన్ అయిపోతాం. ఓకే. అండ్ తులా రాశి వాళ్ళకి జాన్యువరి ఎలా ఉంటుంది, ఫిబ్రవరి ఎలా ఉంటుంది చూస్తాం. జాన్యువరి, ఫిబ్రవరి అండ్ మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అన్నీ కనిపిస్తున్నాయా? ఓకే. ఇప్పుడు జాన్యువరిలో ఎలా ఉందో చూస్తాం. జాన్యువరిలో నైట్ ఆఫ్ సోర్స్ వచ్చింది. అంటే మీ జీవితంలో కొన్ని సంఘటనలు చాలా వేగంగా జరగబోతాయి జాన్యువరిలో. మీరు అనుకున్నవి జరుగుతాయి. మీ తెలివితేటలు, క్రియేటివిటీ గుర్తింపు పొందుతాయి. మీరు చాలా తెలివైన వారు. మీరు ఏం చేసినా ఆ పనులు గుర్తింపు పొందుతాయి. మీరు చాలా వేగంగా అన్ని పనులు చేస్తారు జాన్యువరిలో తులారాశి వాళ్ళు. నెక్స్ట్ ఫిబ్రవరిలో 10 ఆఫ్ పెంటికల్స్. మీ కుటుంబ జీవితం చాలా బలంగా సపోర్ట్ ఇస్తుంది. మీకు అన్ని సదుపాయాలను ఇస్తుంది. మీకు ఒక బిగ్ అమౌంట్ రాబోతుంది. మీరు పండుగ చేసుకుంటారు ఇంట్లో వాళ్ళతో. ఓకే. అండ్ మీ కోరికలు తీర్చుకుంటారు. చాలా ఆనందంగా ఉంటారు. మీరు వ్యాపారం చేస్తుంటే మీకు బాగా కలిసి వస్తుంది ఫిబ్రవరిలో. నెక్స్ట్ మార్చ్, 7 ఆఫ్ సోర్స్. మీకెవరో ఇక్కడ నమ్మక ద్రోహం చేయొచ్చు, లేదా మీ లైఫ్లో నుంచి పారిపోయేదానికి చూడొచ్చు. మీరేం చేస్తున్నారో ఆ పనిని పరిశీలించి సత్యాన్ని గ్రహించండి. అంటే మన డైలీ రొటీన్లో మనం పడిపోయి మన చుట్టూ ఏం జరుగుతుందో అవేర్నెస్ లేకుండా ఉంటాం. కానీ చాప కింద నీరులాగా కొందరు మన జీవితంలోకి ప్రవేశిస్తుంటారు. మనకు అది తెలియదు. వాళ్ళు వాళ్ళు చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. అదే నమ్మక ద్రోహం. మనం ఎవరినైతే ఎక్కువ నమ్మతామో వాళ్ళే మనకి ద్రోహం చేస్తారు. అలాగా మీ లైఫ్లో ఎవరో మీకు నమ్మక ద్రోహం చేయబోతున్నారు మార్చిలో. ఆల్రెడీ చేస్తున్నారేమో, అవేర్గా ఉండండి. కేర్లెస్గా ఉండకండి. మీ పెద్దవారి సలహా అనుసరించండి. మీ పనులు కరెక్ట్గా లేవు, కరెక్ట్ చేసుకోండి. వాయిదాలు వేయకండి. మీకు తెలియకుండానే ఎవరో మీ పనుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అది నేను చెప్పింది. మీకు తెలియకుండానే ఎవరో మీ లైఫ్లో ఉన్నారు. అవేర్నెస్తో ఉండండి. అంటే లైఫ్లో ఉన్నారు అంటే మిమ్మల్ని గమనిస్తా, మీ యాక్టివిటీస్ని గమనిస్తా, మీకు నష్టం కలిగించే పనులు చేసే వాళ్ళు ఎవరో మీ లైఫ్లో ఉన్నారు. అండ్ ఏప్రిల్, ద స్టార్ కార్డ్ వచ్చింది. హోప్ఫుల్ కార్డ్. మీ కళలు నిజమవుతాయి. జీవితంలో కొత్త వ్యక్తి వస్తున్నారు. మీ నాలెడ్జ్ని అందరికీ పంచండి. ఒక నక్షత్రంలో వెలుగునివ్వండి. మీ ముందు కొత్త అవకాశాలు వస్తాయి. విజయం మీ వెంటే ఉంటుంది. ఏప్రిల్లో మీరు ఒక లైమ్ లైట్లో ఉండబోతున్నారు. నెక్స్ట్ మే వచ్చి ద మెజిషియన్. మీకు న్యూ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. అండ్ న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేదానికి మంచి సమయం. ఏంజల్స్ మీకు ఇన్నర్ ఎనర్జీని ఇస్తున్నారు. టైం వేస్ట్ చేయకుండా పనిలోకి దిగండి. వాయిదాలు వేయకండి. చేయాలనుకున్న పని చేసేయండి. మీకు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి. ఇది మేలో. జూన్లో టవర్ మూమెంట్ వచ్చేసింది. అంటే కలిసి ఉండే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా చూసుకోండి. విడిపోయిన వాళ్ళు కలుసుకునే దానికి అవకాశం ఉంది. మీకు ఒక షాకింగ్ న్యూస్ వస్తుంది జూన్లో. ఒక చేంజ్ వస్తుంది మీ లైఫ్లో. ఇది మీరు ఉండే పరిస్థితుల్లో మార్పును సూచిస్తుంది. సడన్గా జాబ్, హౌస్, రిలేషన్షిప్ వాటిల్లో చేంజ్ వస్తుంది. మీరు ఏదన్నా బంధంలో ఉంటే కమ్యూనికేషన్ వస్తుంది. మిస్అండర్స్టాండింగ్ లేకుండా చూసుకోండి. ఓకే. నెక్స్ట్ జూలై, ద హెర్మిట్. ఏకాంతంగా ఉంటారు. మీకు ఇన్నర్ వాయిస్ చెప్పేది వినండి. మెడిటేషన్ అవసరం. సైలెంట్గా ఉంటారు. మీతో మీరు ఉండేదానికి ట్రై చేయండి. మీతో మీరు ఉంటేనే మీ మనసులో ఏముందనేది మీకు అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. మీకు పైన మీరు ఎందుకు ఈ జనాలు ఇలా ఉన్నారు నాతో అని అనుకుంటారు. కానీ దానికి సమాధానం మీ ఇన్నర్లో ఉంది. మీరు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని కూర్చొని అలాగే ఇన్నర్ జర్నీ చేశారంటే మీకు ఆ ఆన్సర్ తెలుస్తుంది. ఓకే. మీరు ఏకాంతంగా ఉండి మీ ఇన్నర్ వాయిస్ చెప్పేది వినండి. మెడిటేషన్ చేయండి. మీరు చాలా సైలెంట్గా ఉంటారు. మీతో మీరు ఉండేదానికి ట్రై చేయండి. మీకు ఉండే స్పిరిచువల్ నాలెడ్జ్ని షేర్ చేయండి. ఇది కూడా స్పిరిచువల్ జర్నీలో ఒక సర్వీస్. అందరికీ మంచి సలహాలు ఇవ్వండి. మెడిటేషన్ చేయండి. జూలై. నెక్స్ట్ పేజ్ ఆఫ్ సోర్స్. ఆగస్ట్లో పేజ్ ఆఫ్ సోర్స్ వచ్చింది. అంటే మీకు ఒక ముఖ్యమైన వార్త వస్తుంది. ఇప్పుడు మీకు జాబ్లో ఉంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీకు
ఆగస్ట్లో ఒక కొత్త సవాల్ వస్తుంది, ఒక ఛాలెంజ్ వస్తుంది, అది ఎదుర్కోబోతున్నారు. న్యూ అగ్రిమెంట్ సైన్ చేయాల్సి రావచ్చు. మీరు ఏదన్నా సైన్ చేయాలంటే ఫుల్గా రీడ్ చేసి సైన్ చేయండి. బీ యువర్ సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ సెప్టెంబర్లో వచ్చి 4 ఆఫ్ వాండ్స్. మీరు చాలా కష్టపడి పనిచేశారు, దాని ఫలితం మీకు లభిస్తుంది. అన్ని ఆటంకాలను అధిగమించి విజయాన్ని పొందుతారు. మ్యారేజ్ ఎంగేజ్మెంట్ కార్డ్స్లో ఉన్నాయి. జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు. మానసిక ప్రశాంతతను సమృద్ధిని కలిగి ఉంటారు. మీ ఆస్తులు పెరుగుతాయి. హ్యాపీ మ్యారేజ్. మీరు కోరుకున్నట్లు ఇంట్లో అన్ని సౌకర్యాలను పెంచుకుంటారు. చాలా ఆనందంగా ఉంటారు. ఎప్పుడు? సెప్టెంబర్లో. నెక్స్ట్ అక్టోబర్. ఏస్ ఆఫ్ వ్యాండ్స్. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది మీకు. ఫ్రెష్ స్టార్ట్, అంటే బిజినెస్లో కావచ్చు, రిలేషన్షిప్ లెవెల్లో కావచ్చు. ఎగ్జైటింగ్ న్యూ ఆపర్చునిటీ వస్తుంది అక్టోబర్లో. మీ కళను అనుసరించండి. మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. లైఫ్లో రిస్క్ తీసుకోవచ్చు. మంచి సమయం. ఆత్మవిశ్వాసంతో వర్క్ చేయండి. గుడ్ న్యూస్ ఆన్ ద వే. అంటే మీకు న్యూ బిగినింగ్ అవుతుందన్నమాట. వర్క్లో కానీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ మీరు చాలా కాన్ఫిడెంట్తో ఉంటారు. నవంబర్లో 5 ఆఫ్ వాండ్స్. మీ చుట్టూ ఉండే వాళ్ళతో భేదాభిప్రాయాలు వస్తాయి. కొంచెం ప్రయత్నిస్తే మీరు విజయం సాధిస్తారు. కొన్ని విషయాల్లో సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మార్పుకు సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. కొందరు బిజినెస్ చర్చల్లో పాల్గొంటారు నవంబర్లో. డిసెంబర్ 8 ఆఫ్ సోర్స్. కన్ఫ్యూజన్ స్టేట్. ఫీలింగ్ హెల్ప్లెస్. మీరు యాక్షన్ తీసుకునేదానికి భయపడుతున్నారు. మీకు మనశ్శాంతిని, సంతోషాన్ని ఇవ్వని బంధం నుంచి బయటకు రండి. మీ మీద మీకు నమ్మకం లేదు. నమ్మకాన్ని పెంచుకోండి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి విజయం సాధించండి డిసెంబర్లో. ఓకే, ఇప్పుడు తులారాశి వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఏ రాశికి చెందిన పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీకు హెల్ప్ చేయబోతున్నారు 2024లో. తులారాశి వాళ్ళ లైఫ్లో ఏ రాశికి చెందిన పర్సన్ వచ్చి మీకు హెల్ప్ చేస్తారు? కర్కాటకం, వృశ్చికం, మీన రాశి పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. అన్ని విధాలుగా మీకు హెల్ప్ చేస్తారు. ఏంజల్స్ అడ్వైస్ ఏంటి తులారాశి వాళ్ళకి? ఏంజల్స్ అడ్వైస్: కాంప్రమైజ్. ఎవరితోన్నా గొడవలు వస్తూ ఉంటే కాంప్రమైజ్ అయిపోండి. కమ్యూనికేట్ క్లియర్లీ. మీ మనసులో ఉన్న ఫీలింగ్స్, ఫియర్స్ అంతా ఓపెన్గా కమ్యూనికేట్ చేయండి. ఇక్కడ మీకు షాకింగ్ సడన్ సర్ప్రైజ్ రాబోతుంది. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ వచ్చి సెప్టెంబర్లో జరగబోతూ ఉంది. ఓకే, మ్యారేజ్ ఆన్ ద కార్డ్స్. 2 మ్యారేజ్ కార్డ్స్ వచ్చినాయి. సో తులారాశి వాళ్ళకి మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే గురు దృష్టి తులారాశి మీద ఉంది కదా ఏప్రిల్ దాకా, అందుకని మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ పీపుల్. అండ్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2024. ఈ ఇయర్ మీకు ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను, సమృద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.